ఇది స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ అండి. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, దీనివల్ల స్కూల్ అడ్మిన్ వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కూల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నదంటే న్యూ అడ్మిషన్, స్టూడెంట్ డేటాబేస్, ఫీ పేమెంట్స్, ఫీ రిమైండర్స్, మార్క్స్ అప్డేట్, రిపోర్ట్ కార్డ్స్, అటెండెన్స్. మీకు దీంట్లో ఇంకేదైనా కావాలి అంటే కూడా మేము ఈ అప్లికేషన్ సిస్టమైజ్ అప్లికేషన్ చేసిస్తాం మీకు కస్టమైజ్ ఆప్షన్లో. కానీ మీకు ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు ఈ ట్యాబ్స్ చూపెడుతున్నాను. న్యూ అడ్మిషన్ రిలేటెడ్ అయితే ఇలా హోమ్కి ఈ పేజ్కి వెళ్తుంది. దెన్ హోమ్, ఈచ్ ట్యాబ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్ డేటాబేస్ ట్యాబ్ అండి, ఇది ఈ విధంగా ఉంటుంది. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఫీ డీటెయిల్స్, ఫోటో, అటెండెన్స్. నెక్స్ట్ హోమ్. నెక్స్ట్ ఫీ పేమెంట్స్. ఫీ పేమెంట్స్ అని మీరు అమౌంట్ ఎప్పుడైనా రిసీవ్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ పే చేసినప్పుడు ఇలా ఉంటుందండి స్క్రీన్. మనం ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు ఫీ పేమెంట్స్. మనము ఫీ పేమెంట్ స్క్రీన్ ఇది డేటా ఎంట్రీ ఫామ్. ఇక్కడ మీకు ఫీ స్టేటస్ చూపెడుతుంది, స్టూడెంట్స్ ఎంత పెండింగ్ ఉందనేది. ఇది రిసిప్ట్స్ మీకు పే అయిన తర్వాత మీకు వాట్సాప్లో కూడా సెండ్ చేయొచ్చు డీటెయిల్స్. నెక్స్ట్ హోమ్. నెక్స్ట్ ఫీ రిమైండర్స్ అండి. ఫీ రిమైండర్స్ మనం ఇప్పుడు మాన్యువల్ వర్క్ చేస్తే ఏమవుతుందంటే మనం చాలా పెండింగ్లో ఉంటుంది. అంటే ఇప్పుడు రిపోర్ట్స్ మనం రికార్డ్స్ ఓపెన్ చేయాలి, ఎంత ఫీజు పెండింగ్ ఉంది అంతా మాన్యువల్ చెక్ చేయాలి. ఇక్కడ ఎంత అవసరం లేదండి, జస్ట్ ఒక 1 క్లిక్తో ఏ స్టూడెంట్ది ఎంత ఫీ పెండింగ్ ఉంది ఈజీగా తెలిసిపోతుంది. దీనివల్ల స్కూల్స్కి చాలా టైం సేవ్ అవుతుంది. చాలా సింపుల్గా యూజ్ చేయండి. నెక్స్ట్ ఈ ట్యాబ్ చూపెడతాము. నెక్స్ట్ మార్క్స్ అప్డేట్. మార్క్స్ ఇక్కడ టీచర్స్ కానీ ఎవరైనా ఎంటర్ చేయొచ్చండి. జస్ట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ కొడితే సరిపోతుంది, ఆటోమేటిక్గా వస్తుంది. క్లాస్, ఎగ్జామ్ ఇక్కడ డాటా సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ రిపోర్ట్ కార్డ్ చూపిస్తారండి. ఇది రిపోర్ట్ కార్డ్. ఫస్ట్ మీకు ఓవర్వ్యూ చూపెడతాను, ఈ స్టాప్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిపోర్ట్ కార్డ్ అండి, మీకు ఇక్కడ ఏదైనా స్టూడెంట్ది మీరు ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మార్క్స్ సహా. ఇక్కడ నేను ఎంటర్ చేయలేదు మార్క్స్. ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ఏ2 ఎంటర్ చేసాను, చూపెట్టి ఇలా వస్తుందండి రిపోర్ట్ కార్డ్. మనం ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అటెండెన్స్ ట్రాక్ ఉందండి. అటెండెన్స్ మీకు ఫస్ట్ ఓవర్వ్యూ చూపెట్టానండి. నెక్స్ట్ ఈచ్ ట్యాప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ చూడండి, న్యూ అడ్మిషన్ ఉంది. న్యూ అడ్మిషన్ క్లిక్ చేయండి. ఎవరైనా సార్, సపోజ్ నేను ఎవరితో తీసుకుంటున్నాను, నేమ్ ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను, సంతోష్ పాటిర్. నెక్స్ట్ జెండర్ మెయిల్, క్లాస్ వచ్చేసి 3rd క్లాస్, డేట్ ఆఫ్ బర్త్ ఏదో టెస్ట్ పర్పస్ సెలెక్ట్ చేస్తున్నానండి, మనకు వీడియో లెంది అవుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఏదో ఎంటర్ చేస్తున్నాను, మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను, టెస్టింగ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చేస్తాను. జస్ట్ మనకి ఇదంతా ఎంట్రీ చేస్తాం, సబ్మిట్ కొడితే మీకు డాటా ఆటోమేటిక్గా రికార్డులో సేవ్ అవుతుంది. ఈ డాటా మనకు ఫర్దర్గా చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేశాక ఇది 3rd క్లాస్. ఈ 3rd క్లాస్లో మెయిల్స్, ఫీమేల్స్ ఈ డాటా కూడా మీకు డాష్బోర్డ్లో చూపెడుతుంది. నేను ఇక్కడ ఎంటర్ చేశాను, డాటా సేవ్ అయిపోయింది, సంతోష్ పాటరి. నెక్స్ట్ నేను హోమ్. సపోజ్ స్టూడెంట్ డేటాబేస్లో చూద్దాం మనం ఇదేంటి, సంతోష్ పాట. సేమ్ డాటా మనం అక్కడ ఎంటర్ చేసాం. ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఫీ డీటెయిల్స్, ఫోటో అండ్ అటెండెన్స్ పర్సెంట్ ఇవన్నీ యాడ్ అయిపోతాయండి ఆటోమేటిక్గా. ఇది మీకు డాష్ బోర్డ్ ఉంది. మీకు ఇక్కడ ఏదైనా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, స్టూడెంట్ మార్క్స్ కానీ గ్రేడ్ కానీ అడిషనల్గా. నేను ముందే చెప్పాను, ఈ అప్లికేషన్ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ చాలా ఉంది యాజ్ పర్ స్కూల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఫీ పేమెంట్స్ అండి. ఫీ పేమెంట్స్ మనం స్టూడెంట్ ఫీ పేమెంట్స్ టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4 మనం పే చేసాం అనుకోండి. సపోజ్ సేమ్ నేమ్కి మనం ట్రై చేద్దాం ఎంటర్ చేయడానికి. చూడండి 3rd క్లాస్ 6250 బ్యాలెన్స్ ఉంది 3rd క్లాస్కి. ఇది 2 టైమ్గా ఇచ్చాను అమౌంట్, మనం పే చేద్దాం. ఇక్కడ పెయిడ్ 0, బ్యాలెన్స్ ఎంత ఉంది మనం ఇప్పుడు పే చేద్దాం. టర్మ్ 1 6250, డేట్ ఆఫ్ పేమెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్, ఫోన్పే, చెక్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రిసిప్ట్ ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళ రిసిప్ట్ మనం చూసాము. నేను ఇచ్చాను జస్ట్ పేమెంట్ రిసిప్ట్. ఆటోమేటిక్గా మీకు ఈ పేమెంట్ అనేది మీ డేటాబేస్లో సేవ్ అయిపోతుంది, మనకి ఫర్దర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఎంట్రీ చేస్తామో అది ఇక్కడ చూద్దాం. సపోజ్ సంతోష్ పాట్రి 6250 పే చేశాడు, 0 బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఆల్రెడీ డేటాబేస్లో సేవ్ అయిపోయింది. మీకు ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ ఇది కొట్టగానే మీకు ఆటోమేటిక్గా మీకు ప్రింట్ వెళ్ళిపోతుంది. సంతోష్ పాట్రి ఏ డేట్ రోజు ఎంత పే చేశాడు, 6250, 62 రాజు,
జీపే మనం ప్రింట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు, లేదంటే వాట్సాప్ కూడా సెండ్ చేయొచ్చు పేరెంట్స్కి. ఇది అండి స్క్రీన్ మీకు. నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తున్నాను నేను. ఫీ రిమైండర్స్లో మనం క్లాస్ వైజ్గా పెండింగ్ చూసుకోవచ్చండి. మనమైతే నార్మల్గా రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం, కానీ ఫీ పేమెంట్ బుక్స్ మెయింటైన్ చేస్తాం, అన్ని బ్యాక్ వెళ్ళి చూడాల్సి వస్తుంది. దీంట్లో ఆ విధంగా ఏం అవసరం లేదు, మనం చాలా సింపుల్గా చూసుకోవచ్చు. సపోజ్ మనం ఇందాకది క్లాస్ చూద్దామండి, థర్డ్ క్లాస్ చూద్దాము. సంతోష్ పాత్రి మనం 6250 పే చేశాడు ఆల్రెడీ. సంతోష్ పాత్రి 6250 పే చేశాడు, రిమైనింగ్ 3 టైమ్స్ పెండింగ్ ఉన్నాయి. సంతోష్ పాత్రి టీపీఆర్ బ్లాంక్ ఉంది, ఏదైతే బ్లాంక్ ఉందో పేమెంట్ అయిపోయినట్టు, బ్లాంక్ లేదు, రిమైండర్. ఇప్పుడు మనం టర్మ్ 2 రిమైండర్స్ అంటే టర్మ్ 2 ఇక్కడ క్లిక్ చేస్తే వాట్సాప్కి రిమైండర్ వెళ్ళిపోతుంది. టర్మ్ 1 ఆల్రెడీ పే చేస్తాడు, డియర్ పేరెంట్ యువర్ చైల్డ్ ఫీజ్. టర్మ్ 2 డియర్ పేరెంట్ యువర్ చైల్డ్ సంతోష్ పాత్రి 2 స్కూల్ ఫీజ్ డ్యూ 6250 ప్లీజ్ పే ద పేమెంట్. ఇది వాట్సాప్ ఎందుకు, చాలా సింపుల్ అండి ఇది మీకు. ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఫర్ స్కూల్ రిమైండర్స్ టు పేరెంట్స్ అండి. నెక్స్ట్ నేను హోమ్లోకి వెళ్తున్నాను. హోమ్ ట్యాబ్ జస్ట్ ఫీ రిమైండర్స్ అయిపోయింది. 4 ట్యాబ్స్ ఉంటే మార్క్స్ అప్డేషన్స్. సేమ్ నేమ్కే మనం మార్క్స్ ఎంటర్ చేద్దాము. చూడండి, సంతోష్ పాత్రి థర్డ్ క్లాస్ FA1 ఎగ్జామ్ సపోజ్. నేమ్స్ మార్క్స్ అన్ని ఎంటర్ చేశానండి. మీకు ఏదైనా యాజ్ పర్ స్కూల్ రిక్వైర్మెంట్ మీకు ఏదైనా అడిషనల్ ఉన్నా కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం ఎవరైతే ఎంటర్ చేశారో వాళ్ళ నేమ్ ఇద్దాం. సపోజ్ మనం ఇక్కడ రాజు. చూడండి, మార్క్స్ నేమ్, క్లాస్, ఎగ్జామ్ టైప్, మార్క్స్ మనకి సఫిషియెంట్ అండి. రిపోర్ట్ కార్డ్కి సేవ్ జస్ట్ ఇది ఆటోమేటిక్గా డేటాబేస్లో సేవ్ అయిపోతుంది. మీకు రిపోర్ట్ కార్డ్ కావాలి అనుకుంటే కూడా రిపోర్ట్ కార్డ్ పేరెంట్స్ ప్రింట్ ఇవ్వచ్చు. జస్ట్ హోమ్ రిపోర్ట్ కార్డ్ ఆప్షన్ ఉంది. రిపోర్ట్ కార్డ్ ఇక్కడ చూడండి, మనం అదే ఎంటర్ చేద్దాము. సంతోష్ పాత్రి FA1 చూడండి 90% గ్రేడ్స్ వచ్చాయి. ఇక్కడ మనం గ్రేడ్ ఏ గ్రేడ్లో ఇచ్చుకుంటే దానికి గ్రేడ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఫోటో కాపీ వస్తుంది, జస్ట్ నేను శాంపుల్కి యాడ్ చేశానండి. నెక్స్ట్ అటెండెన్స్ ట్రాకర్. ఇది అటెండెన్స్ అండి. మీరు టోటల్ క్లాస్ అటెండెన్స్ ఉంటే మీరు క్లాస్ వైజ్ ఫిల్టర్ పెట్టుకొని జస్ట్ మీరు థర్డ్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్ ఉంటే అంతమందికి మీరు అటెండెన్స్ ఆ మంత్ వైజ్గా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇక్కడ పర్సెంటేజ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, 71%, యాబ్సెంట్ 66%. జస్ట్ ఇక్కడ మీరు అక్కడ ఏ ట్యాబ్ క్లిక్ చేస్తే ఆ ట్యాబ్ మంత్కి వెళ్ళిపోతుంది. మీరు అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ అండి, చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేయొచ్చు. మీకు ఎవ్రీ మంత్ ఈ అటెండెన్స్ పర్సెంట్ని ఇక్కడ డాష్బోర్డ్లో కూడా యాడ్ చేసామండి. ఇక్కడ ఏ స్టూడెంట్ ఎంత పర్సెంట్ వచ్చారు అనేది మీకు చాలా ఈజీగా ఉండిపోతుంది. చూడండి, ఏ మంత్ ఎంత పర్సెంట్ వచ్చింది అనేది. ఇది అండి ఈ అప్లికేషన్. ఒకవేళ మీకు ఈ సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రీ క్రియేషన్స్ హైదరాబాద్ మొబైల్ నెంబర్. మేము మీకు అయితే క్లాస్ కొని వస్తాము, లేదా వీడియో కాల్ మీకు డెమో ఏ విధంగా మీకు ఇచ్చేస్తామండి. థ్యాంక్ యూ.